బావా కోవిడ్ కి అసలైన మందు ఎప్పుడొస్తుందంటావు? నువ్వు ఆ తిండి ఆపినప్పుడు. చెప్పు బావా. ఆల్రెడీ వచ్చేసింది కానీ ఎవరు వాడలేదు అంతే. వచ్చిందా? ఏంటది? ఫెవికాల్. అది అంటుకుంటే వదలదు కదా? ఫెవికాలే. అది వెనక రాసి అందరిని ఇళ్లలో కూర్చోబెడితే గానీ ఈ కరోనా కంట్రోల్ కాదు. అయ్యగారు, పెద్దమ్మ గారు సడన్ గా ఊరికి ఎందుకు వెళ్ళారండి? వాళ్ళ అమ్మ నాన్నకి వ్యాక్సిన్ వేయించడానికి. మరి ప్రెసెంట్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారు కదా? ఆపేస్తారని తెలిసే పంపించా. అది లేకపోతే కొన్నాళ్ళన్న ప్రశాంతంగా ఉంటానని. ఏదో నా తాపత్రయం కానురే, ఇది నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండేది. అలా ఏమండి, నాకు అర్జెంట్ గా 5,000 పంపండి. ఎడం చేతియా కుడి చేతియా? వేళ్ళంటే మీకు చేతి వేళ్ళు కాదు, క్యాష్. అర్థమైంది. అయినా అర్జెంట్ గా 5,000 ఎందుకే? వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పిక్స్ తీసి స్టేటస్ పెట్టాలి కదా, అందుకే కొత్త చేరుకో. ఒరే అంజీ, నువ్వు పెళ్లి చేసుకుంటావేంట్రా? చేసుకోవాలి కదండి అయ్యగారు. నవ్వింది చాలే. ఏరా ఇన్ని ఘోరాలు చూసాక కూడా ఒరే గ్లాసు పాల కోసం కకృతి పడ్డామంటే జీవితం ఒంటింటి పాలు అయిపోద్ది. ఎదవా చెప్పు. ముందు డబ్బులు పంపించి మీ డబ్బా మీరు కొట్టుకోండి. పంపిస్తాలే, పెట్టే. ఈ కరోనా తగ్గగానే అర్జెంట్ గా చైనాకి వెళ్ళాలి. చైనాకా? ఎందుకు? వెళ్ళి అన్నం కూర పప్పు ఎలా వండాలో నేర్పించొస్తా. కొడుకులు ఏది పడితే తిన్నారు, అందువల్ల నాకు ఈ కర్మ. కర్మ కూడా కరోనా లాంటిది బావ. వేవ్స్ ఉంటాయి గాని వదిలిపోదు. అవునండి అయ్యగారు, ఈ వ్యాక్సినేషన్ ఎప్పటికి కంప్లీట్ అవుతా అంటారు? కార్తీక దీపం సీరియల్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అంటే ఇప్పట్లో అవ్వదన్నమాట. ఎందుకు బావ ఎప్పుడు మా సీరియల్స్ కి పడేడుస్తావు? లేకపోతే మగవాళ్ళకి ఐపీఎల్ లేదు కానీ ఆడవాళ్ళకి సీరియల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. మగవాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయమా? దూరంగా నిలబడాడు ఐపీఎల్ లేదు కానీ దగ్గరగా నుంచి యాక్టింగ్ చేసే సీరియల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి నా మగజాతిని తలుచుకుంటుంటే ఏమైపోతుందో అని భయం వేస్తుంది తెలుసా? మగాళ్ళ కోసం న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా బావ, అవి చూసుకోవచ్చు కదా. న్యూస్ లో కింద 3 స్క్రోలింగ్లు, పైన స్క్రోలింగ్, అటు ఇటు చిన్న యాడ్స్, మధ్యలో చిన్న బాక్స్ లో వీళ్ళ అరుపులు కేకలతో న్యూస్. నేనేమన్నా అష్టావదాన్నా అన్ని ఒకేసారి చూడటానికి? అయినా ఈ మధ్య న్యూస్ చూస్తుంటే తెలియకుండానే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. మొన్నైతే కరోనా సిమ్టమ్స్ ఏమోనని టెన్షన్ తో తెచ్చా. ఛానల్ మార్చగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది. చల్లబడుతుంది. బావా, ఈ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంతూర్ వాడు. సంతూర్ సోపా? బిలో 18 years వాళ్ళకి వ్యాక్సిన్ వేయరంట. టీవీలో సంతూర్ యాడ్ చోట్ల మీ వయసుని అస్సలు తెలియను. మరి బట్టల సబ్బు వాడితే? అది నువ్వు వాడరా, అసలు ఏజ్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా పైకి పోతావు. ఆ కోసినీటి ప్రతి సమ్మర్ కి హ్యాపీగా ఏదో ఒక కూల్ ఏరియాకి వెళ్ళేవాడు. ఈ లాక్ డౌన్ వల్ల మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికి? ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్. అక్కడికి ఎందుకు? అక్కడైతే ఏసీ ఫుల్ గా ఉంటది, కూల్ ఏరియాస్. పొరపాటును కూడా ఈ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళకండి, అక్కడ ఏసీ చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాని మన ఇంట్లో మాత్రం ఏసీ వేయండి అంటావు. కరోనా వైరస్ కూల్ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది. మొదటి వేవ్ కి 1 మాస్క్, రెండో వేవ్ కి 2 మాస్కులు, మూడో వేవ్ కి 3 మాస్కులు కదా? కాదు, మూడో వేవ్ కి డైరెక్ట్ గా ముక్కులో దూతులే. కరోనా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తాను నేను. అందుకే వ్యాక్సిన్ ఒకసారి మీ ఎక్కడ కూడా ఊరు పంపించా. దానికి దీనికి సంబంధం ఏంటి బావా? వైరస్ మీ అక్క కూడా 24 గంటల కరోనా వైరస్ లో ఏసీ కావాలి, అందుకే పంపించా. అవును, నిన్ను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వేంటి మీ అమ్మ దగ్గర వంట చేయకుండా, కనీసం నా దగ్గర వంట చేయకుండా రేపు అత్తారింటికి వెళ్ళి ఏం చేద్దామని? అక్కడ ఎలాగో చేసేదే కదా బావా, అందుకే ఇక్కడ డ్రెస్ తీసుకుంటా. ఒరే అంజీ, వంట అయిపోతే అరేంజ్ చేసారా, తినేద్దాం. పూర్వ జన్మలో నీకు మీ అక్కకి కలిపి పని ఉండయి ఉంటాను. అప్పుడేదో బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటది, ఈ జన్మలో తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏదో పన్నోడు అంటున్నారా గారు? నీ గురించేరా, నువ్వు ఎలాగో పని చేయట్లేదు కదా, దాని గురించి ఏదో చెప్తున్నాను. ఏంటి అంజిగడా పిలుస్తుందిరా? నేను అమ్మాయి గారు నిన్నేరా. బావా, కర్రీ కలర్ అదిరిపోయింది. జీడిపప్పు కూడా వేసావు, నువ్వు సూపర్ బావా. ఈ టైంలో ఇన్కమ్ కన్నా ఇమ్యూనిటీ పవర్ ఇంపార్టెంట్, అందుకే జీడిపప్పు వేసి ఉండా. కుమ్మేయండి. కలపండి, బాగా కలపండి. మరి అదే మరి కోళ్ళు ఉప్పు కారం లేదు, చప్పగా ఉంది. కారం ఉప్పు లేదా? కారం
రాసుకోవడం ఏంటి? ఈ కారానికి కరోనా వైరస్ కూడా తెచ్చిపోద్ది. ఏంటి కారం లేదు, సప్పగా ఉందా? అంటే మీకు టేస్ట్ తెలియట్లేదా? వారన్నాయనో తెలియట్లేదా? ఇప్పుడు ఎలా ఏంటి? ఇది అదే. ఇది అదేనట. ఒరే ఫోన్ ఇవ్వరు, అర్జెంట్ గా అక్కకు ఫోన్ చేయాలి. అక్క లేకపోతే వంట చేయకుండా వాటంగా కూర్చుని తినడం బాగా అలవాటైపోయింది. నేనే జీడిపప్పు వేసి కలర్ ఇచ్చా, ఉప్పు కారానికి కటింగ్ ఇచ్చా. కూర సప్పగా లేకపోతే ఎలా ఉంటది? ఇది అదే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటది వీళ్ళకి. అక్క నేను పోసే వాటర్ కి నువ్వు ఇచ్చే కూలింగ్ కి ఏమన్నా బ్యాలెన్స్ ఉందానే? ట్యాంకులు నీళ్లు నీ ట్యాంక్ లో పోసుకుంటావు గానీ ఎయిర్ మాత్రం ఎచ్చగానే ఇస్తావు. ఈ వాటర్ పోసేది నీ కూలింగ్ కో అర్థం కాదు, మా కూలింగ్ కో అర్థం కాదు. స్వామి, మా వంటలక్కకి ఆ ఆనందయ్య గారు వైద్యం అందేలాగా చూడు స్వామి. ఆవిడ చావు కోసం ఎదురు చూసి చూసి మీరు పోతారు తప్ప ఆవిడికి మాత్రం ఏం కాదు. నువ్వే కంగారు పడదు. మా బావ అంతే స్వామి, నువ్వేం పట్టించుకోకు. అలాగే మా ఫ్రెండ్ కథనాకి కరోనా వచ్చిందంట, పాప హాస్పిటల్లో ఉంది. నువ్వు త్వరగా తగ్గించావంటే దాని చేత నిలువదోపిడి ఇప్పిస్తా నీకు. హాస్పిటల్ నుంచి వచ్చాక నిలువు దోపిడీ ఇవ్వడానికి ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటది. నిలువు దోపిడీ మొత్తం హాస్పిటల్లోనే అయిపోద్ది కదా, టీవీలో చోట్ల. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వీళ్ళ ఇళ్లలోనే ఉండి వీళ్ళిద్దరు మొహాలు చూడలేక వీళ్ళేసే పంచులు తట్టుకోలేక చస్తున్నాం. అందరినీ త్వరగా ఆఫీసుకు పంపించేటట్టు చూడు స్వామి. ఏడు సేవలే. అమ్మో, నాకు ఇప్పుడు కాల్ ఉంది కదా, ఖాళీగా కూర్చుని దీంతో కబుర్లు చెప్తున్నానేంటి? కాల్ ఉండగానే ఈ కాల్ వచ్చింది. హలో హలో సార్, నేను ఎఫ్బిఎస్బి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? నాకు ఇంకా వ్యాక్సినేషన్ వేయించుకునే ఏజ్ ఇంకా రాలేదనుకుంటున్నా. అయినా పర్లేదు సార్, ఏజ్ తో సంబంధం లేకుండా మన బ్యాంక్ కస్టమర్స్ అందరికి మన బ్యాంక్ తరపు నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్ వేయిస్తున్నాం సార్. అవునా? అనవసరంగా ఈ తొక్కల బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నానని ఇన్నాళ్ళు తెగ తిట్టుకున్నాను. ఎంత మంచోళ్ళు. ఓకే, థ్యాంక్స్ అండి. అవును, ఈ వ్యాక్సినేషన్ నా ఒక్కడికేనా, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడానా? లేదు సార్, ఓన్లీ కస్టమర్స్ మాత్రమే. ఓహో అవునా, పోన్లే, ముందు మనకు ఫ్రీగా వస్తుంది కదా. ఇంతకీ ప్రాసెస్ ఏంటండి? మీరు డేట్స్ టైం చెప్తే మా వాళ్ళు వస్తారు సార్. అయితే నేను డేట్ టు టైం కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేస్తా, రెడీగా ఉండండి. ఫ్రీ వ్యాక్సినేషన్ అంట. ఏంటి బావా, చాలా హ్యాపీగా ఉన్నావు? ఊరి నుంచి కానీ అక్కొచ్చేస్తుందా? మీ అక్క వస్తుందంటే హ్యాపీగా ఎందుకుంటా? బ్యాంకు వాళ్ళు ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తున్నారంట. పాపం ఎన్నాళ్ళు వాళ్ళని తెగ తిట్టుకున్నా. అందుకు కాదు అక్క ఎప్పుడు తింగరోడ్ అనేది నిన్ను. ఎందుకు? బ్యాంక్ వాళ్ళు ఏమి నీ మీద ప్రేమతో వ్యాక్సిన్ వేయించట్లేదు. మరి లేకపోతే ఫ్రీగా ఎందుకు వేస్తారు? నువ్వు ఇంటి కోసం తీసుకున్న లోన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి. ఒకవేళ నీకేదైనా అయితే. అర్థమైంది. అనవసరంగా ఫ్రీగా వేస్తున్నారు, చాలా ఆనందపడిపోయాను. అవును, అంజిగాడేడి? అయ్యగారు ఇక్కడ. ఊరే అంజిగా, ఏమైందిరా? బాడే మొత్తం బాయిల్ చేసిన బంకల దుంపలా అయిపోయిందంటే పోలీసులు పులుసు కారేటట్టు కొట్టారండి. మరి లాక్డౌన్ టైంలో బయట ఏం చేస్తున్నారా? అంత చిన్నమ్మ గారి వాళ్ళే. అమ్మాయి గారు ఇప్పటికి టైం అయిపోయిందండి, ఇంటికి వచ్చేస్తానండి. మా బాబాయ్ పోలీసులు కూడా తిరిగేస్తున్నారండి. ఒరేయ్, నువ్వు కానీ నేను అడిగినవి తీసుకురాకుండా వచ్చావనుకో. అమ్మాయి గారు ఏదైనా ఎమర్జెన్సీ అంటే బయటకు రావాలి కానీ ఇలా అడ్డమైన వాటికి బయటకు వస్తే బ్యాండ్ బచావు భారత్ అమ్మ పోలీసులు తిరుగుతున్నా ఉన్నారంట. అంటే ఏంట్రా, నాది ఎమర్జెన్సీ కాదా? ఇంతకు ఏంట్రా ఎమర్జెన్సీ? చెప్పా. మేకప్ మెటీరియల్స్ అంట షాప్లన్నీ లేవని చెప్పినా ఇంకొంచెం ముందుకెళ్ళని మాదాపూర్కి పంపారండి. అబ్బా, పోలీసులు పట్టుకొని పిచ్చ కొట్టారండి. ఆయన ఒంటి పూట బడుల్లాగా ఒంటి పూట షాపులు పెట్టారని తెలియదా నీకు? ఎమర్జెన్సీ అయితేనే బయట తిరగనిస్తారు, లేదంటే ఇదిగో ఇలాగా బెండ్ తీస్తారు. ఎవరు ఎమర్జెన్సీ వాళ్ళది బావా. ఆయన పెళ్లి కాని అమ్మాయికి మేకప్ మెటీరియల్స్ కానీ ఎమర్జెన్సీ ఏముంటాయి? నీకో విషయం అర్థం కావట్లా. ఇంట్లో ఉంటేనే జనాభా లెక్కల్లో ఉంటారు, బయట తిరిగితే కరోనా లెక్కలో పోతారు. హలో సార్. ఓకే సార్, కన్ఫర్మ్ సార్, తప్పకుండా సార్. పిన్ డ్రాప్ సైలెన్స్ సార్.
ఓకే సార్. ఎవరు? మా మేనేజర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నో సాఫ్ట్వేర్ కూలీనో అర్థం కాదు. రోజుకి 20 గంటలు పనిచేసినా మా ప్రాజెక్ట్ మేనేజర్ గారికి అసలు సాటిస్ఫాక్షనే ఉండదు. గుడి ముందు చిల్లర అడుక్కునేవాడు ఖర్చు వేసుకుని కూర్చున్నట్టు 24 గంటలు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చోవాలంటాడు. ఇప్పుడు అది కాక ఒక కొత్త రూల్ ఒకటి పాస్ చేశాడు. మీటింగ్ లో ఉన్నప్పుడు ఇంట్లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండాలంట. పిల్లల అరుపులు, పిల్లల ఏడుపులు, పక్కింటేళ్ళు పిలుపులు, నాయిస్ చేసే తలుపులు ఏమీ ఉండకూడదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. మన ఇంట్లో పిల్లలు లేరు, లక్కీగా నా పిల్లం కూడా లేదు కాబట్టి ఆ రూల్స్ మీ ఇద్దరు పాటించండి. అయిపోతుంది. అబ్బా చిన్నమ్మాయి గారు, ఆయిల్ పెట్టి రాయకుండా దెబ్బలు తగ్గి మార్గం ఏమైనా ఉందా? ఉందిరా, సోల్ అండ్ సిరంజ్ తో ఇంజెక్షన్ చేయించుకో. ఏంటో ఈ ఫ్యామిలీ ఫ్రైలో ఎవరు స్ట్రేట్ గా మాట్లాడరు. సరిగా నిట్రా. అమ్మ బాబాయ్, నా వల్ల కాదు ఆ పని, నేను చెయ్యనా. చెప్పింది చేయలేదనుకో, సేమియా పాయసంలో శానిటైజర్ వేసి కలిపిచ్చేస్తా, దెబ్బకి పోతావు. ఏంటో ఈ ఫ్యామిలీ ఫ్రైలో అందరూ వైలెంట్ గా మారిపోతున్నారు. చేస్తా.